జీఎస్టీ విధానం ప్రారంభమయ్యాక వరుసగా మైనస్సులు లేదా వరుసగా సున్నాల స్థాయిలోకి రావడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైం. ఫిజికల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ఎక్స్పర్టు అని చెప్పి ప్రభుత్వం చెప్పుకుంటూ ఉంటే, చంద్రబాబు గారు చెప్పుకుంటూ ఉంటే, చివరికి జగన్కి ఏమీ చేత కాదు, ఆర్థిక పరిస్థితి చేత కాదు, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమని చెప్తుంటే, అతని హయాంలో ఒక్క కరోనా టైంలో తప్పించి మిగతా టైం అంతా ప్లస్లోనే ఉంది. కరోనా టైంలో మాత్రమే మైనస్, అది కూడా దేశంతో పోల్చుకుంటే ఆంధ్ర బెటర్గానే. ఇప్పుడు వచ్చేటప్పటికి వరుసగా 7 నెలల్లో 6 నెలలు మైనస్లోనే ఉన్నటువంటి పరిస్థితి. ఈ నెల 0 కిందకి వచ్చింది గ్రోత్. జిఎస్డిపి అంటాం రాష్ట్రాన్ని, జాతీయ స్థాయిది అయితే జీడిపి అంటాం. 0 స్థాయికి వచ్చింది. క్రిందటి నెల -6, ఈ నెల 0. ఓవరాల్గా దేశవ్యాప్తంగా ప్రతి నెల రిలీజ్ చేసే దాంట్లో చూసుకుంటే జూలైలో వచ్చేటప్పటికి 7% తక్కువ, ఆగస్టులో 5% మైనస్, సెప్టెంబర్లో -4%, అక్టోబర్లో మాత్రం 12% ఎక్కువ. ఆ నెలలో జరిగింది ఏంటంటే, ఈ ఎక్సైజ్కి సంబంధించినటువంటి డబ్బులు, డీడీలు అవన్నీ తీయటం, దాని మీద వచ్చినటువంటి ట్యాక్స్ కారణంగా ఆ నెల బెనిఫిట్ అయితే, మళ్ళీ ఆ మరుసటి నెలలోనే నవంబర్లో ఏకంగా -10 అయింది, డిసెంబర్లో -6 అయింది, జనవరిలో 0 అయింది. వాస్తవంగా ఇప్పుడు కూడా -3, -4 అవ్వాలి. అదృష్టవశాత్తు మొన్న ఈ మధ్యన పాత బిల్లులు దాదాపు 800 కోట్ల రూపాయల వరకు వీళ్ళు చెల్లించడం వల్ల, ఆ చెల్లించినప్పుడు దాని మీద 18% దాకా వచ్చే జిఎస్టీ కారణంగా మైనస్ కాకుండా 0 గ్రోత్ అని ఉంది. ఇదే సందర్భంలో దేశవ్యాప్తంగా లెక్క చూసుకున్నప్పుడు అన్ని రాష్ట్రాలు +10 స్థాయిలో ఉండటం, ఒక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈ పరిస్థితి, అది ప్రధానమైనటువంటి రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉండటం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం కింద ఉంది. జిఎస్డిపి లేదా మన ఈ ఏదైతే జిఎస్టీ గ్రోత్లో, అంటే జిఎస్డిపి అనేది డెవలప్మెంట్కి సంబంధించిన కన్సర్న్ అయితే, జిఎస్టీ ఎందుకు ఈ గ్రోత్లో మైనస్, ఇదేంటంటే డబ్బులు లేవని కాదు, లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ గ్రోత్ రేటు మైనస్లు ఇప్పుడు 0 ఎందుకు ఉంటుంది? బేసిక్ ఒకటి, పేదవాడి చేతిలో డబ్బులు లేదు. 2 సార్లు కూడా ఈ నెలలో 0 రావడానికి కారణం నేను ఇందాక చెప్పినటువంటి విధంగా ఆ డబ్బుల్ని రిలీజ్ చేయడం వల్ల, ఏది బిల్లులు రిలీజ్ చేయడం వలన కాస్తన్న అది సెట్ అవ్వడం వలన ఇబ్బంది లేకుండా అయింది. బట్ 0నే గ్రోత్ ఉంది. మిగతా అన్ని 4, 6, 10 ప్లస్లో ఉన్నప్పుడు, ఆ మధ్యన పెరిగింది కూడా ఎక్సైజ్కి సంబంధించినటువంటిది. టెండర్లు పిలిచేటప్పుడు అందరి దగ్గర డీడీలు తీసుకున్నప్పుడు ఆ నెల మాత్రం, మిగతాదంతా కూడా మైనస్ గ్రోతే ఉంటున్నటువంటి పరిస్థితి. పేదవాడి చేతిలో డబ్బులు లేదు. డబ్బు పేదవాడి చేతిలో ఉన్నప్పుడు ఒక సామాను కొంటాడు, ఒక బట్టలు కొంటాడు, తింటాడు, లేకపోతే కనుక ఏదైనా టీవీ కొంటాడు, 2 వీలర్ కొంటాడు. దాంతోపాటుగా తను ఇంకొంత అప్పేసుకుని మరి కొంటా వచ్చాడు. మనీ అనేది సర్క్యులేట్ అయింది. ఇప్పుడు సర్క్యులేషన్ లేదు. మనీ సర్క్యులేషన్ ఎందుకు లేదంటే, మధ్యతరగతి రూపాయి తీయడానికి భయపడే పరిస్థితి ఉంది. డబ్బులు ఎక్కడ ఉన్నాయి అక్కడ. మధ్యతరగతి అంటే ఉద్యోగి తన డబ్బులతో బ్రతకాల్సి వస్తుంది తప్పించి, ఏదైతే చిరు వ్యాపారాలు వచ్చేటప్పటికి లేదా మినిమం వ్యాపారాలు వచ్చేటప్పటికి లగ్జూరియస్గా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే అలా వ్యాపారాలు డల్గా ఉన్నాయి కాబట్టి. అదే సమయంలో పేదవాడు డబ్బులు తీసి ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి లేదు. దీని ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్లో వరుసగా 7 నెలలకు సంబంధించిన దాంట్లో ఒక్క నెల తప్పించి మిగతా అన్ని 0 ఈ నెల, మిగతా అన్ని మైనస్ అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారి జరుగుతోంది.